ఈ గారెలు గలేబీలాగా భలే మెత్తగున్నాయి. గారెలు అస్సలు గట్టిగా రాకుండా బయట కాస్త గరుగ్గా లోపల గులాబీ పూల్లో మెత్తగా మొత్తానికి గుల్లగా రావాలంటే కొన్ని కిటుకులు ఉన్నాయండి. అవేంటో కనుక్కుందా వచ్చేది. మినపగుళ్ళని ఒక కప్పుడు తీసుకుని గిన్నెలు వేసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాక 6 గంటల పాటు నానబెట్టండి. 6 గంటల తర్వాత మినపగుళ్ళని శుభ్రంగా వడకట్టేసుకుని ఒక గ్రైండర్ లో వేసేయండి. అరకప్పు నీళ్ళు మాత్రమే అప్పుడప్పుడు పోసుకుంటూ మెత్తగా రుబ్బేసుకోండి. చూపినట్టు పిండి మెత్తగా నలిగిపోయిన తర్వాత ఒక బాక్స్ లో తీసుకుని మూత పెట్టి 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టండి. తర్వాత మూత తీసి కొంచెం జీలకర్ర కాస్త ఉప్పు కూడా వేసుకుని ఫోర్క్ తో ఒకే డైరెక్షన్ లో 5 నిమిషాల పాటు కలిపేసుకున్నాక ఒక స్టీల్ ప్లేట్ మీద తడి క్లాత్ వేసి ఇలా రబ్బర్ బ్యాండ్ తో లాక్ చేసేసుకున్నాక చేతుల్ని మజ్జిగలో ముంచుకుని ఈ క్లాత్ ని కూడా తడిపేసుకున్నాక తడి చేతులతో చిన్న పిండి ముద్దను తీసుకుని గారెల కింద ఒత్తేసుకుని చలచలా మరుగుతున్న నూనెలో కాస్త దూరంగా ఉండేసేయండి. గారెలేయడం ప్రాక్టీస్ ఉన్నట్టయితే ఇలా చేతితోనే ఒత్తేసేసండి. తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకుంటూ 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ముదురు బంగారంలోకి వచ్చి వరకు వేపేసుకున్నాక తీసేసుకుని కిడ్నీలో గానీ చికెన్ కర్రీలో గానీ ముంచుకుని తింటే ఉంటదండి. గురక పెడుతూ ఎంత గాఢ నిద్రలో ఉన్నోళ్ళైనా సరే గబుక్కుని లేచి ఈ గారెల కోసం గాలించాల్సిందే అనిపిస్తుంది.